మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. తెల్లటి ధోవతి, పొడవాటి చొక్కా, ఎప్పుడు నుదుటిపై పవిత్ర భస్మం. 75 ఏళ్ల వయస్సు, 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఎక్స్పీరియన్స్. అన్నిటికంటే వివాదరహితుడు, అవినీతి మచ్చలేని నాయకుడు. ఆయనే ఎన్ రంగస్వామి. పుదుచ్చేరిలో మరోసారి ఓటర్లు ఆయనకే పట్టం కట్టారు. ఎన్డీఏకు జేజేలు పలికారు. కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఎన్డీఏ హవా కొనసాగింది. మొత్తం 30 సీట్లకు గాను మ్యాజిక్ ఫిగర్ దాటి మరోసారి అధికారాన్ని చేపట్టబోతోంది. 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన రంగస్వామికే పుదుచ్చేరి ఓటర్లు పట్టం కట్టారు. పుదుచ్చేరిలో ఎన్ రంగస్వామి సీనియర్ నేత. మే 2021 నుంచి పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతానికి సీఎంగా ఉన్నారు. గతంలో 2001 నుంచి 2008 వరకు, తిరిగి 2011 నుంచి 2016 వరకు కాంగ్రెస్ పార్టీ నుంచి సీఎంగా పనిచేశారు. కాంగ్రెస్ నుంచి చీలిపోయి 2011లో ఏర్పడిన అఖిల భారత ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్నారు. 2021 ఎన్నికల్లో ఎన్డీఏ తరఫున ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకున్నారు. ఇప్పుడు పుదుచ్చేరి రాజకీయాల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన తట్టంచవాడి స్థానంతో పాటు మంగళంలో ఎన్ రంగస్వామి పోటీ చేసి 2 చోట్ల విజయం సాధించారు. మళ్లీ వరుసగా రెండోసారి పీఠాన్ని దక్కించుకోబోతున్నారు. పుదుచ్చేరిలోని ఏకైక తెలుగు నియోజకవర్గం యానాంలో ఎన్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. కాంగ్రెస్ కేవలం ఒకే చోట విజయం సాధించింది. తమిళనాడులో విజయదుందుభి మోగించిన విజయ్ పార్టీ టీవీకే పుదుచ్చేరిలో కూడా 2 సీట్లను కైవసం చేసుకుంది. డీఎంకే 5 చోట్ల, అన్నా డీఎంకే 1 చోట గెలవగా 3 స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. మొత్తం మీద 4 సార్లు విజయవంతంగా ముఖ్యమంత్రిగా పనిచేసిన ఎన్ రంగస్వామి 5వ సారి కూడా సీఎం పీఠాన్ని అధిరోహించేందుకు సిద్ధమయ్యారు.